హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. లైంగిక దాడి కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్ష సాయి కోసం గాలింపు కొనసాగుతుంది. ముంబైలో ఉన్నాడన్న సమాచారంతో 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏ క్షణమైనా అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఇక గుడ్ మెసేజ్, హెల్పింగ్ హ్యాండ్స్ తరహా వీడియోలతో హర్ష సాయి తెలుగు స్టేట్లోనే కాకుండా సౌత్లోనూ కూడా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే హర్ష సాయి ఆయన తండ్రి తనను లైంగికంగా వేధించారంటూ ఓ నటి కమ్ ప్రొడ్యూసర్ పోలీసులను ఆశ్రయించడం సంచలనం సృష్టించింది. ఇక హర్ష సాయి డెబ్యూ మూవీ మెగా కాపీ రైట్స్ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదులు చేసింది. ఇక దీంతో హర్ష సాయిపై కేసు నమోదైంది. అయితే డబ్బు కోసమే ఈ ఆరోపణలంటూ హర్ష సాయి ఓ ప్రకటన విడుదల చేయగా ఆయన తరపు లాయర్ కూడా ఇదే చెప్తున్నారు. మరోవైపు ఆరోపణలే అయితే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని బాధితురాలి తరపున న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా పూర్తి కాగా హర్ష సాయిపై ఆరోపణలకు గాను ఆధారాలు సేకరించే పనిలో పోలీసులున్నారు. జానీ మాస్టర్ ఉదాంతం వార్తల్లో ఉండగానే మరో డర్టీ పిక్చర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రేమ పెళ్లి పేరుతో హర్ష సాయి తనను లొంగ తీసుకుని నగ్న వీడియోలను నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని, పలుమార్లు తనపైన అత్యాచారం కూడా చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. దీంతో 328, 376(2) and 354 సెక్షన్స్ కింద పోలీసులు హర్ష సాయిపై కేసు కూడా నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు.